హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మనం తెలంగాణ స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో అయితే ముందైతే చూసేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వీడియోని అయితే స్కిప్ చేసి చూస్తే అదైతే నా తప్పు కాదు గైస్. ముందు మొత్తం చూసి ఆ తర్వాత చేసుకోండి. తర్వాత మనమైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి అయితే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్. అవి మంచిగా మనం ఫ్రై అయిన తర్వాత మనమైతే మొత్తం కలిపేసుకొని అదైతే ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి గైస్. తర్వాత మనమైతే మెంతులు వేసేసుకొని మెంతులు కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వెయిట్ చేసి ఫ్రై అయిన తర్వాత మంచి ఒక అరోమా వస్తుంది గైస్. ఆ అరోమా వచ్చిన తర్వాత తీయాలి. తర్వాత మనమైతే జీలకర్ర వేసేసుకొని జీలకర్ర మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గైస్. 2 to 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పడుతుంది. మొత్తం మనమైతే మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గైస్. తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి గైస్. తర్వాత మనం స్టవ్ మీద ఆనియన్స్ అయితే పెట్టేసుకొని ఒక్కొక్క ఆనియన్ అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి గైస్. మంచిగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, నేనైతే మంచిగా కాల్చుకుంటున్నాను ఆనియన్స్ అనేవి. మీరు కూడా మంచిగా కాల్చుకోండి. మనకైతే టైం పడుతుంది, ఒక 2 to 3 minutes పడుతుంది. మంచిగా ఓపిక్గా చేసుకోండి. ఆనియన్స్లోనే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచిగా చేసుకొని. ఇదైతే మా నాయనమ్మ స్పెషల్ డిష్ అంట గాయస్. సో నేనైతే చేయించాను ఈరోజు. మా నాయనమ్మ చెయ్యను అన్నది గాయస్. నేను చెయ్యి అన్నాను. తర్వాత నా కోసం చేస్తా అని చేసింది గాయస్. చూడండి, ఇలా అయితే మనం కాల్చుకొని పైన పొట్టంతా తీసుకొని కట్ చేసుకోవాలి గాయస్. తర్వాత మనమైతే ఒక బౌల్లో ఫిష్ కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఫిష్ ముక్కలన్నీ తీసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి గాయస్. కలుపుకుంటూ మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. 3 to 4 times అయితే మంచిగా కడుక్కోండి గ్యాస్. చూడండి, నేనైతే శుభ్రంగా కడుగుతున్నాను. ఎలా కడగాలంటే చూడండి, ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయని అప్పుడే మనకి శుభ్రంగా క్లీన్ అయినట్టు గ్యాస్. తర్వాత మనమైతే ఇందాకలా ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి గ్యాస్. తర్వాత మనమైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వామ్ అయితే తీసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా. తర్వాత మనమైతే ధనియాలు అయితే వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్. ఫ్రై అయ్యేంత వరకు, మొత్తం ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు పౌడర్ చేసేసుకొని మనమైతే ఒక ప్లేట్లో వేసేసుకోవాలి గైస్. తర్వాత అయితే మన నాయనమ్మ ఒక బౌల్లో ఫిష్ ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని, అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకోండి గైస్. అప్పుడే నీట్గా ఉంటుంది, క్లీన్గా మంచిగా ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనమైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఇక్కడ వేసుకుంటున్నట్టు మేమైతే 2 kgsకి మాకు సరిపోయేంత మిశ్రమం అంతా మేము వేసుకుంటున్నాము. మీరు కూడా మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. తర్వాత ఇందాకల పౌడర్గా చేసుకున్న మిశ్రమం అంతా కూడా మనం వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మా నాయనమ్మ అయితే వేస్తున్నారు. ఇలా వేసేసుకోవాలి గైస్. వేసేసుకొని మనమైతే సాల్ట్ కూడా తీసుకోవాలి గైస్. సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి గైస్, క్వాంటిటీ అనేది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి గైస్. ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్. మనమైతే ఈ మిశ్రమాన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా కలుపుతున్నానో అలా అయితే కలిపేసుకోవాలి గైస్. తర్వాత మనమైతే కారం అయితే చూసి వేసుకోండి గైస్. మేమైతే చాలా ఎక్కువ వేసుకున్నాం, ఎందుకంటే మేము స్పైసీగా తింటాం కాబట్టి మీరు కూడా మీ స్పైసెస్కి తగ్గట్టుగా మీరు వేసేసుకోండి కారం అనేది. వేసుకున్న తర్వాత మనమైతే ఆయిల్ కూడా వేసేసుకోవాలి గ్యాస్. కొంచెం లైట్గానే వేసేసుకోవాలి, ఎందుకంటే ముక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టేలాగా ఆయిల్ అనేది అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో మంచిగా మనమైతే మిక్స్ చేసేసుకోవాలి గ్యాస్. చూస్తున్నారు కదా, మా నాయనమ్మ అయితే మొత్తం ముక్కలకి ఈ మిశ్రమం అంతా పట్టేంత వరకు అయితే మంచిగా కలుపుతున్నారు.
తర్వాత మనమైతే ఇందాకలా కాల్చుకున్న ఉల్లిగడ్డలు అయితే కోసేసుకొని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా. తర్వాత మళ్ళీ మనమైతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ముక్కలను అలా అయితే మనం సోక్ చేయాలి. కొంచెం నానేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. అప్పుడే ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. చూడండి, ఒక 5 minutes తర్వాత మాకైతే ఇలా వచ్చింది. చూడండి గాయస్. తర్వాత మనమైతే ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో ఆయిల్, కొంచెం మెంతులు వేసుకోవాలి గైస్. మెంతులు వేసుకొని మెంతులు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మనమైతే వెయిట్ చేసుకోవాలి గైస్. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఎండుమిర్చి అయితే వేసేసుకోవాలి గైస్. ఎండుమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి. తర్వాత మనమైతే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి గైస్. పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా అవి ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి గైస్. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయింది గైస్. తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా, ఆరోమా స్మెల్ అయితే బాగుంది. అలా వేసేసుకున్న తర్వాత మనమైతే మంచిగా కలుపుకోవాలి గైస్. అదొక 2 minutes కుక్ అయిన తర్వాత మనమైతే పుదీనా కూడా వేసేసుకోవాలి గైస్. పుదీనా వేసేసుకొని మళ్ళీ కొంచెం మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాలి గైస్. బాగా మిక్స్ అయ్యేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి. ఒక 2 minutes ఇవి మగ్గేంత వరకు మనమైతే వెయిట్ చేయాలి గైస్. ఇది బాగా మగ్గింది గైస్. చూస్తున్నారు కదా ఈ మిశ్రమం మగ్గిన తర్వాత మనమైతే ఫిష్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. మసాలా పట్టించిన చేప ముక్కలు అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి గైస్. నిదానంగా కొంచెం మెల్లిగా ముక్కలు చెదరకుండా వేసుకోవాలి గైస్. ఇదైతే మా నాయనమ్మ సీక్రెట్ అండ్ స్పెషల్ డిష్ అంట గాయస్. ఇవాళే రివీల్ చేసింది, అందుకే నేనైతే మీకు కూడా రివీల్ చేస్తున్నాను. తర్వాత మనమైతే మూత పెట్టుకొని ఒక 2 to 3 minutes ఉడికించుకోవాలి గైస్ ముక్కలు. తర్వాత మెల్లిగా అవి ముక్కలు అనేవి చెదరకుండా మనమైతే కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా మా నాయనమ్మ అయితే ఎలా కలుపుతున్నారో అలానే మెల్లిగా ముక్కలన్నీ చెదరకుండా కలుపుకోవాలి గైస్. తర్వాత చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడైతే చింతపండు రసం అయితే మనమైతే వేసుకోవాలి. చింతపులుసు మొత్తం మంచిగా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గైస్. తర్వాత నేనైతే ఫిష్ ఫ్రై కూడా చేద్దామని అయితే ముక్కలు ఇటు పక్క ప్యాన్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఈజీ అవుతుంది గైస్. తర్వాత నేనైతే మూత తీసి చూసాను గైస్. చూడండి మంచిగానే ఉడికింది. తర్వాత మళ్ళీ మా నాయనమ్మ ముక్కలు చెదరకుండా అయితే కలుపుతున్నారు. ఈలోపు అయితే ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది గైస్. నేనైతే కొత్తిమీర వేసి గార్లిష్ చేసేసాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి గైస్. ఒక 5 minutes తర్వాత కర్రీ చూడండి గైస్ ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి గైస్. చూడండి ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తర్వాత నేనైతే అన్నం అయితే పెట్టుకున్నాను. కొంచెం తెలంగాణ ఫిష్ కర్రీ ట్రై చేశాను, ఫిష్ ఫ్రై కూడా ట్రై చేశాను గైస్. రెండు కూడా ఎలా ఉందో మీకైతే ఇప్పుడైతే తిని చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. అయితే నేనైతే ఫిష్ ఫ్రై ఒక పీసు, అలాగే ఫిష్ కర్రీలోంచి కూడా ఒక పీస్ అయితే తీసుకొని తింటున్నాను. రెండు అయితే మంచిగా ఉడికాయి గైస్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. ఇట్స్ అమేజింగ్ గైస్. చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచిగా కర్రీ ఎవరు చేయలేరు ఫిష్ కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్.